నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కదా టెక్ న్యూస్. సో బై మంచి న్యూస్ తీసుకొచ్చిన బై సామ్సంగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది, ఒక గేమ్ అండ్ లావా నుంచి కూడా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కూడా వచ్చింది అన్నమాట. సో ఇవాళ చెప్పేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే లావా వాళ్ళ నుంచి అన్నమాట. సో లావా వాళ్ళు లావా యువా స్టార్ 4G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ మీకు 6,500 లేకపోతే 7,000 లోపల వచ్చే స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది 5000 mAh బ్యాటరీ, బేసిక్ 6.7 inches డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఇది Android 14 Go ఎడిషన్ మీద వస్తుంది అన్నమాట. ఒకవేళ బడ్జెట్లో మీరు కొనుక్కోవాలంటే వాళ్ళకి ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ లాగా అయితే కనిపిస్తుంది. బేసిక్ యూస్కి అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి, సోషల్ మీడియాకి, యూట్యూబ్కి వీటికి పర్లేదు అనిపిస్తుంది నాకైతే. మీ ఒపీనియన్స్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ AI ఉంది కదా, సో ఆ AI ఫీచర్స్ ఏవైతున్నాయో సామ్సంగ్ గ్యాలక్సీ A35 అండ్ A55 రెండు మోడల్స్కి కూడా సామ్సంగ్ వాళ్ళది AI ఫీచర్స్ని అయితే తీసుకొస్తున్నాం అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ 2A+ స్మార్ట్ ఫోన్ అవుతుందో ఇవాళ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ అయితే అవుతుంది బై. ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే బై ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆ స్పెక్స్ ఎందుకు మంచి వీడియో చేసినాను. ఒకవేళ ఇట్లా అవి చెక్ చేయకపోతే చెక్ చేసుకోండి, పర్లేదు బై. నథింగ్ ఫోన్ 2A కంటే కూడా 2A+ కొంచెం స్లైట్లీ బెటర్ అనిపించింది నాకైతే. మీరేమనుకుంటారు? ఈ రెండిట్లో 2A తీసుకుంటారా 2A+ తీసుకుంటారా అని కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే అడోబ్ ప్రీమియర్ ప్రో నుంచి అన్నమాట. సో అడోబ్ ప్రీమియర్ ప్రో ఇంతకుముందుకి ఎర్రర్స్ బగ్స్ వచ్చేటివి, ఇప్పుడు ఏంటంటే కన్ఫర్మ్ అయిపోయింది. స్నాప్డ్రాగన్ X ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, దాంట్లో వచ్చే ల్యాప్టాప్స్లో కూడా అడోబ్ ప్రీమియర్ ప్రో రన్ అవుతుంది. ఎమ్యులేషన్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో రన్ అవుతుందో ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే లినక్స్ నుంచి అన్నమాట. సో లినక్స్ వాళ్ళు అయితే ఒక అప్డేట్ ఇచ్చేది ఏంటంటే లినక్స్ యొక్క కర్నల్ 6.9 అవుతుందో ఎండ్ ఆఫ్ లైఫ్కి వచ్చేసింది. మీరు 6.10కి అప్గ్రేడ్ చేసుకోమనేసి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు లినక్స్ చూసుకుంటే ఇట్లా నార్మల్ గేమ్ లేదా మీకు యాప్ సెంటర్ ఉంటుంది, లేకపోతే అప్డేట్ సెంటర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకుంటే అయిపోతుంది. లేకపోతే ఇట్లా టర్మినల్ నుంచి కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినవి ఉంటాయి. ఇట్లా సండే Q&A సెషన్ ఉంటుంది, అప్పుడు అడగండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కుదిరితే ఇట్లా డెమో కూడా చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము గత 4-5 రోజులు అంది ఇంటెల్ వాళ్ళ 13th and 14th జనరేషన్ దగ్గర CPUs ఏవైతున్నాయో వీటికి సంబంధించిన ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి కదా. అండ్ ఒక 4-5 రోజుల ముందే నేను అప్పుడు చెప్పినా కదా ఎక్స్టెండ్ చేస్తారు వారంటీ ఏదైతే ఉందో. ఇప్పుడు ఇంటెల్ వాళ్ళు ఏం చేసిరంటే వీటిలో 13th and 14th జనరేషన్ యొక్క ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాసెసర్స్ యొక్క OEM మోడల్స్ అండ్ ట్రే CPUs ఉంటాయి కదా, వీటివి కూడా ఎక్స్టెండ్ చేస్తుంది అనేసి అయితే పెద్ద లిస్ట్ అయితే ఇచ్చిరన్నమాట. సో ఇక్కడ చాలా లిస్ట్ ఉంది, సింపుల్ లిస్ట్ చెప్పుకుంటూ పోతే వీడియో పెద్దగా అయిపోతుంది. అందుకే సింపుల్ ఏం చేస్తున్నా 13th and 14th జనరేషన్ i5 నుంచి i9 దాకా అన్నిటికి కూడా మన వాళ్ళైతే ఎక్స్టెండెడ్ వారంటీ చేస్తారు. అండ్ OEMs అంటే మీకు డెల్వి, లెనోవోవి ఈసారి CPUs వస్తాయి కదా, వీటికి కూడా వారంటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసారు అన్నమాట. ఏమైనా ఇష్యూ అయితే వాళ్ళు రిప్లేస్మెంట్ అయితే అనేసి. తర్వాత నెక్స్ట్ చూసుకొని సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వాళ్ళది కొత్తది ఫింగర్ నెయిల్ థిన్ LPDDR5X ర్యామ్స్ని అయితే మాస్ ప్రొడక్షన్స్కి అయితే ఎంటర్ అయింది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. అంటే మన గోరంత ఉంటుంది అనేసి అయితే అంటారు. సో చూద్దాము, మాస్ ప్రొడక్షన్కి వచ్చాము, మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది బయటకు వస్తుంది తెలియదు. ఒకవేళ వస్తే ఇట్లా అప్డేట్ చేస్తాను. సో స్పెసిఫిక్ ఏంటంటే మొబైల్ డివైజెస్కి యూజ్ అయితే, దాని తర్వాత వేరే స్మాల్ డివైజెస్ ఉంటాయి కదా లైక్ TWS, స్మార్ట్ వాచెస్, వీటిలో కూడా ఇది యూస్ఫుల్ అయితే అనేసి అయితే చాలామంది అంటారు అన్నమాట. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో టైటన్ ఫాల్ అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 149 రూపాయలు ఉంది. అంటే సింపుల్ చెప్పుకొని 150 రూపాయలు. సో మంచి గేమ్ అనమాట టైటన్ ఫాల్, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ అయితే మీరు రన్ చేసుకోవచ్చు అండ్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. బేసిక్ డ్యూయల్ కోర్ అయినా సరే ఈజీగా రన్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్ ఇవి ఇవాళ ఉన్న టెక్నిక్స్ అండ్ గేమింగ్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే రిప్లైగా ట్రై చేస్తాను. ఎవరికైతే ఇంత నెక్స్ట్ వేళ కలుసుకుందాం.